కింద ఫ్యాన్ ఆనింది రా నీ అక్క ఇది వెళ్తుంది ఇప్పుడు. ఈయన డ్రైవర్ అద్దంట పట్టుకొచ్చి నువ్వు కింద దిగబెట్టి నేను అద్దంటే మాట పోకేయాలకంటే అది వెళ్ళదట్టు ఎరికి కూడా అనుకుంటా. వెళ్ళు 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 బిడ్డ వెళ్ళు. ఓరి అక్క ఇలా మొత్తం ముడిదే ఉన్నాయి పోయి కింద అది వెళ్ళటట్టే లేదు. ఇగో దాని గుద్ద మొత్తం వాసిపోతే అది బండిది. అమ్మ అచ్చు అరగంట నడిచిందిరా అనుకుంటే మళ్ళీ రిపేర్ పెట్టేది అక్క. హలో కాకా అందరికీ నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఇది లాగ్ వచ్చేసి అయితే మనదే పొలం కొత్తానం. ఈసారి ట్రాక్ మిషన్తో కోపిత్తలేం, టైర్ల మిషన్తో 2 వీల్ బండితో కోపిస్తాం. మీరు నా పాత వీడియోలో చూసింటారు. ఇది మన పాత బండే, జాన్ డీర్ బండి 55 HP. తీసుకుపోయి కుచ్చి పడేసే డైరెక్ట్ దాన్ని పట్టుకొని పోయి. మా తాతోళ్ళు చిన్న బండికి చిన్న రిపేర్ అన్నదట, ఆల్రెడీ దాన్ని ఎత్తారు. అది అయిపోయిన వాళ్ళు తీసుకుపోయి మన పొలంలో దొరకొట్టుడు. మొత్తం దగ్గర ఒక 6 ఎకరాల నర్రాకు ఉంటుంది. ఎందుకంటే కింది దిగులు 2 మేల్ ఫీమేల్ పెట్టినాం కదా, అట్లా కొంచెం తగ్గిపోయింది పొలం. ఇక ఇప్పుడైతే దెంగేసి టక్కన మిషన్ కాడికి అది పోదాం. పొద్దుటికి రిపేర్ చేస్తారు మా వాళ్ళు. మరి అది ఏమైందో ఎంతవరకు అయిందో పోయి తెలుసుకుంది. నువ్వు అసలు మిషన్ టచ్ చేస్తలేవు కదా మళ్ళా, మరి ఎందుకు చేస్తాను ఇవాళ? తాత బండి నచ్చినావా? ఎవరు తాత వచ్చిండా కాక వచ్చిండా? తాత వచ్చిండా. కాక అసలే రాబోదు కానీ వెనుక గంట గడ్డ అంటే ఏంది మరి? మా వాళ్ళకు 50,000 జీతం మా కాకకు నెలకు. ఈ అమ్మ గిట్లే ఎత్తాడు అంతా. ఆ పుల్లిని చెడి ఎత్తారు. పుల్లి కొంచెం బెండ్ ఉండే మీదికి కిందికి, దాన్ని రైడ్ ఎట్లా అదిరిగింది అన్నట్ట. ఇంకొక అరగంట పావు గంట కథం అయిపోతుంది అనుకుంటానా. మా వాడు చేసే పనితనం మీద ఆధారపడి ఉంటుంది టైం అనేది. తొందరగా పోదాం. ఇక లేట్గా అయితే లేట్గానే వెళ్ళిపోవడం. మంచి చట్నీ ఉండదని మా వాళ్ళు ఇంకేం చేస్తాను, ఇంకింత లేట్ చేస్తాడు మా కాక. దాండు తేపు గంటకో దెబ్బ కొడతాడు దానికి, అంతే. ఎక్కువసేపు నడిపిస్తలేడు. టకటక ఇప్పుడు మళ్ళీ ఎట్లా మా అయ్య 7 అయిందంటే ఓపియాడు. అటో ఇటో 5-6 అయిన తర్వాత పోయి చూద్దాము. ఓ దొయ్యకోసి ఆడ పెట్టేద్దామని చూస్తాడు. ఇక ఎప్పటికి ఇదే బాధ, ఎందుకంటే నేను ఇలా బండి ఎమ్మడి ఉంటా కదా, అట్లా నాకు తెలుసు. పాప మా తాతను సీనియర్ మోస్ట్ తాతను బండి ఎక్కిస్తాడు. ఏదో ఉప్పుసక వచ్చిండు ఒక రోజు అట్లా. ఆ బెల్ట్ కాడికి వెళ్ళి కిందికి సీదా చూసుకోవాలి. మరి అది సీదా ఉన్నా లేదా ఆ పుల్లి కాడికి ఉన్న బెల్ట్ కాడికి. ఆ మీద గిరకకు కింద గిరకకు బండి మొత్తం కనబడుతుంది కదా. ఇలా ఈ అమ్మ జబర్దస్త్ ఉంటుంది, మొత్తం కనబడుతుంది. స్టార్ట్ చేసిన బండి అయితే ఒకసారి చెక్ చేసుకుంటాను ముందు. ఎందుకంటే మళ్ళీ ఆ పొలం కాడికి అయినా సహా నడవకుండా బిస్కెట్ అవుతుంది కదా, అందుకే ముందే చెక్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? ఏడా కాగా నాన్న అమ్మ మావనికి ఖుషి. ఏం కట్టిదా పులి గడ్డ చేసుకుంటుంది కదా నాన్న. అయ్యో బండి అయితే పొలం కాడికి వచ్చింది. మా కాక కూర్చొని పెట్టిండు. అంతకుముందే ఇక్కడ దిగబడ్డది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కింద మొత్తం పచ్చిగా ఉన్నది, అంతా ట్రాక్ కోసిన దొయ్య అన్నమాట. అంతకుముందు ఈ దొయ్య ఆ దొయ్య 2 మేల్ ఫీమేల్ పెట్టినాం. ఈ 2 దిగినాయి. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి కింద ఫ్యాన్ ఆనింది రా నీ అక్క ఇది వెళ్తుంది ఇప్పుడు. ఇగో ఆసాం ఈయననే దిగబెట్టింది. అద్దు కాక రాక్ కాక అని చెప్పిన ఇన్లే అచ్చిండు సొరగొట్టిండు. ఇదే నాన్న పద్ధతి. ఇవరకే లేట్ అయిందంటే నీ అమ్మ తెచ్చావు కింద ఫ్యాన్ నాన్న పెట్టిండు. తాతని ఇంకింత అంత లాస్ చేస్తాను చూడగా. దీన్ని ఇంకొక బండికి రూపుతాడు పెట్టుకొని గుకుందాం మరి. ఈ బండికి ఉన్న ఆ బండికి వచ్చిన తర్వాత అయ్యో పాపం ఇది అంతా తీసుకుంటాను ఇవరకి. గడ్డంతా తవ్విండు. నీ అమ్మ చూసినందుకని 2 సార్లు తవ్వరాదే, నేను చెప్తానా తవ్విండు అని. తవ్విండే ఇప్పుడే తవ్వుతలేడు మనం ఉన్నదని. ఇగో మళ్ళీ తవ్వుతాడు. ఒక 2 సార్లు తవ్వుతూ వెళ్తుంది. అది తవ్వి మళ్ళీ బండి పెట్టి గుంజాలి. బండి పెట్టి గుంజనేది ఎట్లా వెళ్ళదు. ఇగో ఈ టైర్ ఇట్లా దిగబడ్డది మొత్తం. అటు సైడ్ పోయి మీకు అటు సైడ్ చూపెడతాను నేను ఎట్లా దిగబడ్డదో. ఈయన డ్రైవర్ అద్దంట పట్టుకొచ్చి నువ్వు కింద దిగబెట్టిండు. మా బాబాయ్ సీనియర్ డ్రైవర్ చెప్పినా. అది ఇది 2 మేల్ ఫీమేల్. ఇది ట్రాక్ కోసింది గుద్దాలుగా బురదున్నదో అని చెప్పినా. మీ గాడలు కూడా ఒక చూడురా అని చూపెట్టిన. కొంచెం ఇట్లా కిందికి మీటే అంగినట్టున్నది కదా. ఆ ముందర టైర్లు దొయ్యలున్నాయి, ఈ కొంచెం ఒడ్డు మీద ఉన్నాయి. ఇటు సైడ్ ఇటు సైడ్ బురద అంటలే కాక అటు సైడ్ టైర్లకి పడుతుంది బురద. ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్నది కింద మొత్తం. ఇప్పుడు మిషన్ లోపల గడ్డి కూడా మా కాక తీసుకుంటాడు మొత్తం వెనకాల. నేను ఎప్పటికీ ఏదో జోక్ అంటాను 40,000 జీతం 50,000 జీతం అని గుద్దంతా వాయి కొడుతుంది పొద్దున్న రాక గీసోండి. ఇంకా అంతకుముందు గిట్ల కాదు. మావాడు ఈ అంతా జామ్ అయినప్పుడు వీడికి వెళ్ళారాక వండి మొత్తం తీసిన అన్నమాట. సుఖాలే కాదు పైసలే కాదు, ఓ గీసోంటప్పుడు గిట్లుండి కష్టాలు కూడా ఏర్పడతాయి. ఇక ఓనర్ రాలే గీనర్ రాలే ఎవరు రాలే, మనోడే ఇవన్నీ వేసుకుంటాడు. మనోడికి వల్ల వెళ్ళిపోయి డ్రైవర్ కూడా లేరు ఎవరు. ఇదే బండి, దీన్ని బట్టి దాన్ని ఇగ్గాలే. డబ్బిడతావు ఎట్లా? అది వెళ్ళదట్టు ఎరికి కూడా అనుకుంటా.
దీన్ని అసలు ఫస్ట్ ట్రాలీ ఇప్పి గుంజుదాం అనుకున్నాం, కానీ ట్రాలీ ఇప్పుదామంటే ఆ పైపుది అత్తలేదు. ఆ పైపు కుద్దాల గడ్డి ఎక్కిచ్చి రెంచు పన దొరుకుతుంది మళ్ళా. అందుకే జస్ట్ నార్మల్ గా ట్రాల్తోని మిషన్ గుంజుకుందాం. అమ్మా గాలి దింగుతాను కుద్దవాలుగా కాకా. ఓ వెళ్ళిన తర్వాత చేసుకోబోయే షాప్ పాప ఆల్ ద బెస్ట్ చెప్తాలో ఎక్కుతాంటే అక్క బాగా చెప్తాను. ఆల్ ద బెస్ట్ చెప్పంటే చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో దీని అక్క, ఎంతవరకు ఎక్కుతుందో. అది మొత్తం అది కదా పదన భూమి కదా, పదన చేస్తాను అంతా. వెళ్ళాలి గిర్ర తిరుగుతానా ఎక్కుతాండి ట్రాలీ కుట్టేవాళ్ళు. అసలుకి ట్రాలీ పెట్టి మేము ఇంకాదు ఏంది పుసుకొని ఎక్సెల్ తిరిగింది అనుకో పడిస్తాను. నాకు వెనుకకు రాని వెనుక కచ్చుకుంటూ ఇంకా కొంచెం రాని. కాకా నువ్వు ముందర వాడికి వస్తావా? రైట్ వెళ్ళు. గిరగ తిరుగుతాను కొంచెం ఇకో. ఏ అక్క ట్రాలీకే వరకు దాని గుద్ద వలుగుతాను. బండి కూడా ఆట ఆడతాను బిడ్డ. అది ఏమని గుద్దది కాకా, దాని పానం ఎంత దీని పానం ఎంత. అప్పుడు ఏది అవుతాడు మా కాక. టైర్ మొత్తం తిరుపతి గుండెలేనే ఇక్కడ డైరెక్ట్. నాకు తీయాలేడైతే బ్రో ఇవ్వాలి 2 తొయ్యలు పోతే పోవాలే. 2 తొయ్యలు పోతే గ్రేటే అంటలేనా, 1 తొయ్య కాదు. మా అయ్యేస్తాండి అక్కడికి వెళ్ళి. అప్పుడు ఏది అవుతాడు కాక ఎంత కట్టం వచ్చిందో పాపం. డ్రైవర్ ఇంటి ఒక ఇటువంటి కట్టాలు కూడా ఏర్పడతాయి, పైసలే కాదు. నేను అత్తండి మాట పోకేయాలకంటే ఇక జారిందిలే, ఏం చేస్తాడు. వాళ్ళు కిందికి జారింది, అటు అట్లా అయింది అది. ఇక వెళ్ళు బిడ్డ వెళ్ళు. ఓరి అక్క ఇలా మొత్తం ముడిదే ఉన్నాయి పోయి కింద, అది వెళ్ళటట్టే లేదు. ఇగో దాని గుద్ద మొత్తం వాచిపోతాను బండిది. వెళ్ళిందే కొట్టు మళ్ళీ కొట్టు దాని పని అవుతుంది. ఇగో ఇది మా ఇంకో తాతదే బండిది, ఇంకో బండిది. ఈ 5103 బ్లాక్ ఇంజన్ అది. కొట్టు ఇద్దరు పట్ల ఒకటి అయితలో మళ్ళీ వెనకకు రావాలి కాకా. కింద వెనక జారేది. వెనకత్తాన్ని ముందడి పోతాను. ఆ పట్టు సరిపోతులేదు దీనికి దానికి. 2 పట్లు ఒక్కొక్కసారి కలుపుతలేవు అన్నమాట. అందుకే దమ్ అవుతాను బండికి. కొట్టు రైట్. అబ్బా జారుతుంది, అటు వెళ్తాంది ఇటు జారుతుంది. దమ్ అవుతాను బండికి దానికి. అయితే అతను అయితే తేపు కింద ఇక్కడ గడ్డేయాలి. గడ్డేసిన పోతే అది గోపుతుంది. బస్ రెడీ వేసినా బాగా వేస్తే జారుతుంది. కొట్టు బస్ గుంజు నీ అవ్వ గుంజుడు కాలిపోను. ఇక చూడిగో గింత గానం చేస్తే నువ్వు ఏవాటి గింత ఏమైంది ఇడ. కాక దండం పెడతాడు. అయ్యో మా కాక అట్లా వాడి పోదాం ఇప్పుడు. మావాడు చూసినా దిగబెట్టిండు, మళ్ళీ బయటికి దిగిండు. అట్లుంటుంది మావాడు. నేను బాగా సీనియర్ అయిన వాడు, కొంచెం కూర్చుడు తీసుడు బాగా అలవాటు. వేసిరే తీసిరే పొలంలో దూరంగా మనం ముందే ఆగరపైపు వేసుకోవాలి. నేను అది కొంచెం లాగిన, ఇక్కడ లాగుడుతో ఆగరపైపు ఇటు వచ్చింది. మావాడు ఆ పుల్లిని లోపల సెట్ చేసుకొని దీన్ని దానికి పెట్టెక్కిస్తాడు. ఆగరపైపు అప్పుడు మంచిగా స్ట్రేట్గా ఉంటుంది అనమాట. అడ్లు పోసేది ఇదే. అట్లా మీకు నేను ఇంతకుముందు ఇన్ని రోజులు చూపెట్టిందేమో ట్రాక్ ఇది. అది ఎటు పడితే అటు తిరుగుతుంది, బటన్ల తీరు. ఇది అట్లా కాదు, గుంజాలే సెట్ చేయాలి. మావాడు చూడు బస్సు కష్టపడతాడు మా కాక. ఏదైనా పైసల కోసమే. అది కలిపి ఒక 6 ఎకరాలు అవుతుంది మావ. ఇది మొత్తం అసలు ముచ్చట ఏంటంటే ఇది 4 అది 4. కానీ కింద కొంచెం ఇది ఎకరం అది ఎకరం మేల్ ఫీమేల్ పెట్టినాం కదా, అందుకే ఇప్పుడు ఇది 3 అవుతుంది అది 3 అవుతుంది. ఒక 6 ఎకరాల దాకా అవుతుంది, ఎక్కువ ఏం కాదు అంతా.
నిండింది మామ, దగ్గర పడ్డది. అయ్యో ఆల్రెడీ శిఖరాలు వేసింది వెనకాల. ఈ డబ్బా మొత్తం నింటే మన ట్రాక్టర్లో పోసుకుండే. మొత్తం హాఫ్ క్లచ్ మీద పోతుంది మామూలు గుద్ద కలుగుతుంది మొత్తం కోసే వరకు. పాప మీద అంతా ఎట్లా పోతాడు 6 ఎకరాలు, నాకే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇగో ఇదంతా చూసినామా ఎట్లా నేల దరిచిందో. మా రైతులకు తీసుకున్నప్పుడు చాలా నష్టపోతాం, కానీ ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. మనకు అన్నిందే మనది, మనకు అందరినీ మనది కాదన్నమాట. అట్లా అనుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ రోజు నష్టం వచ్చిందని ఆపుకొని ఉండలేము, రేపు లాభం వచ్చిందని మురిసిపోయి చేయకుంటూ ఉండలేము. అంటే అది మా బతికి కింద అన్నమాట, అలవాటు అయిపోయింది మా అందరికీ. నష్టం వచ్చినా చేస్తే, లాభం వచ్చినా చేస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడే. మాకు ఈ పని తప్ప వేరే పని తెలియదు అన్నమాట. మొత్తం చూసినావా కిందికి వెళ్ళి అందుకోలేకపోతాను మొత్తానికి. అంత కింద పట్టేది కదా, ఎంతైనా హాఫ్ క్లచ్ పోసిన గుద్ద కలుగుతుంది మా వానికి. అన్ని పానం పోతుంది. అక్కడక్కడ కొన్ని కర్రలు కూడా తప్పిపోతాయి. కానీ ఏం చేద్దాం, అందిన వారికి చెప్పినా కదా ఆల్రెడీ, అందిన వారికే మనకు రా భయ్, అందంతా మనది కాదురా అని. అట్లు పోసుకుందాను కదా పోతానమ్మా. దీనికి మళ్ళీ కుదేరే ఉప్పులో పడ్డా, నిండిందని ఆగిందా. అటు ఇటు ఊపి పెట్టిదే. అయ్యో మిషన్ ఇంకా అటు ఇటు నిండాలా బ్రో. అలా కట్టపోనా బేరింగ్ పోయిందా, ఇంటికి పట్టుకోపోయారు బండిగా. మళ్ళీ బేరింగ్ పోయింది అటు. ఇప్పుడు ఆ బేరింగ్ వేసుకోవాలి. అది ఎంత లంజలలో ₹1,000 బేరింగ్ మంచిగా మళ్ళీ కొత్తది వేసుకొని రావాలి. అందుకే అట్లే అన్లోడ్ చేస్తాను వెళ్ళా. అంటే ఒక డబ్బా 100 అయినాయి అన్లోడ్ చేసుకొని బండి పక్క పెట్టుకోవచ్చు. మళ్ళీ అయితే మన హార్వెస్టర్ బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు వెల్లింగ్ గుడుచుకొని రావాలి మళ్ళీ షాప్ దగ్గరికి పోయి. మీ అమ్మ వచ్చి 6 గంటలు నడిచిందిరా అనుకుంటే మళ్ళీ రిపేర్ పెట్టింది. అక్క వెళ్ళిపోతాను బండిగా. చలో రైట్.